హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశక్తి పథకం అమలు చేశారు. మరి ఆ పథకం గురించి ఈ వీడియోలో మనం ఈరోజు మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. శ్రీశక్తి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా 5 బస్సుల మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలు ఆధార్తో పాటు మరో 2 గుర్తింపు పత్రాలను చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ పథకం ప్రయోజనం బాలికలు, మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్లకు కూడా వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో కండక్టర్ 0 టికెట్ జారీ చేస్తారు. ఉచిత ప్రయాణం కారణంగా వచ్చే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా ఆర్టీసీకి చెల్లిస్తుంది. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గి స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే ముందుగా మహిళల శక్తివంతం కావడం అవసరం. అందుకే మహిళా శక్తివంతం దోహదం చేసే మరో ముఖ్యమైన పథకంగా ఆంధ్రప్రదేశ్ శ్రీశక్తిను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం అందిస్తున్నారు. ఇది మహిళలు విద్య కోసం, వ్యాపారాల కోసం ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలు. ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించి 2025 ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీశక్తి పథకం అంటే ఏమిటి? మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు శ్రీశక్తి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు అలాగే ట్రాన్స్జెండర్లకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. శ్రీశక్తి పథకానికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఆగస్టు 11న విడుదల చేసింది. మొత్తం 5 రకాల బస్సులో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. శ్రీశక్తి పథకానికి ఎవరు అర్హులు? ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయ్యుండాలి. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణానికి అర్హులు. నిర్దిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. శ్రీశక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేందుకు రూపొందించిన శ్రీశక్తి పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే మహిళలు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారనే విషయాన్ని నిర్ధారించే ప్రభుత్వ గుర్తింపు పత్రం చూపించాలి. ఈ పథకం కింద ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో ప్రధానంగా కింది 3 రకాల గుర్తింపు కార్డులు అంగీకరించబడతాయి: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు? శ్రీశక్తి పథకం ద్వారా కింద పేర్కొన్న బస్సులో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సుమారు 75% బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందుతున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శ్రీశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 1000 రూపాయల వరకు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక సేవల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించదని కూడా స్పష్టం చేశారు. ఏ బస్సులకు శ్రీశక్తి పథకం వర్తించదు? నాన్ స్టాప్ బస్సులో ఉచిత ప్రయాణం వర్తించదు. ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ సహా ఇతర ఏసీ బస్సుల్లో శ్రీశక్తి పథకం వర్తించదు. తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. కాంట్రాక్ట్ క్యారేజ్, ప్యాకేజ్ టూర్ బస్సులో ఉచిత ప్రయాణం వర్తించదు. శ్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఆగస్టు 15న సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని ఉండవల్లి గుహల దగ్గర నుంచి తాడేపల్లి, కనకదుర్గ, వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. బస్సు వెళ్లిన దారి పొడవునా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు బాణసంచ కాల్చి డీజే, సంగీతం, తీర్మాన నృత్యాలతో ఘనంగా వేడుకలు జరిపారు. విజయవాడ సిటీ టెర్మినల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు, ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా సుమారు 2.62 కోట్ల మహిళలు లబ్ధి పొందుతున్నారని, అలాగే
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఆర్టీసీ కండక్టర్లుగా తొలిసారి మహిళలను నియమించిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో మహిళలు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా కూడా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీశైలం వెళ్లే బస్సులో ఉచిత ప్రయాణం లేదా? శ్రీశైలం ఘట్ రోడ్లలో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులో స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని అమలు చేయకూడదని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఘట్ రోడ్లతో పాటు సింహాచలం ఘట్ రోడ్లు వంటి కొన్ని మార్గాలను మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించవచ్చని సమాచారం. జిల్లాల మధ్య ఉచిత ప్రయాణం ఉందా? మొదట్లో ఒక జిల్లా మహిళలు తమ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించగలరని, ఇతర జిల్లాలకు ప్రయాణించడానికి అనుమతి ఉండదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం లేదా ఏపీ ఆర్టీసీ నుంచి అలాంటి పరిమితులపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీశక్తి పథకం ప్రయోజనాలు. స్త్రీశక్తి పథకం ద్వారా విద్య, ఉద్యోగం, ఇతర అవకాశాల కోసం ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా మహిళలు తమ పనులను సులభంగా చేసుకోగలుగుతారు. బాలికలు ఉన్నంత విద్య చదివేందుకు ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది, గౌరవం పెరుగుతుంది. స్త్రీశక్తి పథకం అమలుకు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? స్త్రీశక్తి పథకంతో బస్సులో రద్దీ పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. అదనంగా కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు మెరుగుపరుస్తారు. ఇతర రాష్ట్రాల్లో అనుభవాల దృశ్యం ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్రభుత్వం ఆదేశించింది. ఆటో డ్రైవర్లకు సాయం. స్త్రీశక్తి పథకం ప్రారంభంతో ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి ఆటో డ్రైవర్ సంఘాలతో చర్చించాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్ ప్రభుత్వం తమకు నెలకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, తాము కూడా మహిళలకు ఆటోలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విన్నారు కదా స్త్రీశక్తి పథకాలు అమలు గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.